హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మిస్ సబిహ. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. అలాగే మీరందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాము. ఈరోజు అయితే మేము బగారా రైస్ అలాగే చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే ముందుగా నేర్చేసుకుందాము. ఏం లేదండి, చాలా సింపుల్ అన్నమాట. అచ్చం రెస్టారెంట్ స్టైల్లోనే మనం ఇంట్లోనే ఈజీగా అలాగే సింపుల్గా మంచి స్పైసీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే హోమ్ మేడ్ మసాలాతోనే ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చికెన్ కర్రీ అలాగే బగారా రైస్ కూడా. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే అర్థమవుతుందన్నమాట. నేను ఇందులో వేసిన మసాలా ఏంటి అంటే, మనం చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసినా సరే ఇలా మసాలా వేసుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే స్పైసీగా. ముందుగా అయితే నేను ఇక్కడ ఒక 3 కప్స్ బాస్మతి రైస్ చేసేసుకొని ఒక 1 అవర్ ముందు నానబెట్టేసుకోవాలన్నమాట. ఇక్కడ రైస్ అయితే 1 అవర్ ముందు నానబెట్టేసుకోవాలి. అప్పుడే మనకు బగారా రైస్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా క్విక్గా అయిపోతుంది అనమాట. అది పక్కన పెట్టేసుకొని ఇక్కడ నేనైతే ఒక 1/2 kg చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగేసాను. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అప్పటికప్పుడు చేసిన మంచి ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఒక 30 మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే ఒక బాండీ పెట్టేసుకొని నేనైతే ఇందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకోండి. అంటే కర్రీకి సరిపడినంత ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఆయిల్లో చెక్క, లొంగ, ఇలాచి ఇవన్నీ కూడా వేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిపోయాక ఇప్పుడు మనం ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసేసుకొని కట్ చేసేసుకోండి. అలాగే ఒక 3 పచ్చిమిరపకాయలు తీసుకొని కట్ చేసుకొని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసేసుకోండి. ఈ ఆనియన్స్ అన్నీ కూడా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసేసుకోండి. నేనైతే వేరే బండిలోకి అయితే షిఫ్ట్ చేశాను. స్టార్టింగ్ కుక్కర్లో పెట్టుకున్నాను, ఇప్పుడు వేరే బండిలోకి అయితే వేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ 2 టమాటాలు తీసుకొని ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు అది ఫ్రై అవుతున్నప్పుడు పక్కన స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసుకొని కడాయి. ఇప్పుడు ఇందులో కొంచెం అసలు ఆయిల్ యాడ్ చేయొద్దనమాట. ఇందులో కొన్ని ధనియాలు, అలాగే ఇక్కడ నేనైతే చెక్క, లొంగ, ఇలాచి, కొన్ని కాజు యాడ్ చేశాను. ఇందులో కొంచెం పచ్చి కొబ్బరి అయినా సరే ఎండు కొబ్బరి అయినా సరే తీసుకోండి. ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకున్నాక మిక్సీ జార్లో ఇలా మెత్తగా చేసుకోండి. చేసుకున్నాక కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని ఈ విధంగా పేస్ట్లో అయితే ప్రిపేర్ చేసేసుకోండి. అప్పట్లోగా చూసారు కదా, ఇలా అయితే మంచిగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇందాకలా మనం మ్యాగ్నేట్ చేసి పెట్టేసుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ అంతా కూడా ఇందులో వేసేసుకొని కొంచెం కొత్తిమీర ఎక్కువ వేసేసుకోండి. వేసుకొని ఒకసారి బాగా మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఆ మసాలా అంతా కూడా ఈ చికెన్ ముక్కలకి పట్టేంత వరకు కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసేసుకున్నాక ఒక 2 నుంచి 3 మినిట్స్ వరకు మూత పెట్టేసేయండి. తర్వాత మూత తీస్తే చూసారు కదా, చికెన్ అంతా కూడా మంచిగా కుక్ అయింది కదా లైట్గా. ఇప్పుడు ఇందులో మీ స్పైసీస్కి తగ్గట్టుగా కారం అయితే యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ కారం అయితే కొంచెమే యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే మనం ఆల్రెడీ మసాలాలు చేసుకున్నాం కాబట్టి. సో ఇక్కడ కారం అయితే కొంచెంగానే యాడ్ చేశాను. అలాగే ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ చికెన్ పౌడర్ అయితే వేసుకోండి. అలాగే వేసుకున్నాక మనం ఇందాకలా బాగా మిక్స్ చేసుకున్నాం కదా మిక్సీలో, ఇలా ఈ మసాలా అంతా కూడా ఇందులో యాడ్ చేసేసుకొని ఇప్పుడు ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. ఎక్కువ వాటర్ అయితే అస్సలు వేయొద్దన్నమాట. ఒక 1/2 గ్లాస్ వాటర్ వేయండి, సరిపోతుంది. వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. చికెన్ మసాలా ఇలా ప్రిపేర్ చేసినట్లయితే చికెన్ కర్రీ అచ్చం రెస్టారెంట్లో ఎలా చేస్తారో అలానే ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మనకు ఇలా చేసుకున్నట్లయితే గ్రేవీ కూడా బాగా థిక్గా వస్తుందన్నమాట. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ వరకు కుక్ చేసేసుకోండి మంచిగా. ఇప్పుడు మనం బగారా రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. అప్పట్లోగా పక్కన స్టవ్ మీద నేనైతే ఒక కుక్కర్ పెట్టేసుకున్నాను. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ హీట్ అయిపోయాక ఇందులో చెక్క, లొంగ, ఇలాచి, అలాగే నేనైతే ఇక్కడ ఒక 2 బిర్యానీ ఆకు తీసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిపోయాక ఇక్కడ నేను ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసేసుకొని
ఆనియన్స్ అన్నీ కూడా ఇలా బార్ ముక్కలుగా కట్ చేసేసుకోండి. బిర్యానీకి అనేసరికి మనం ఆనియన్స్ ఇలాగే కట్ చేసుకుంటే బాగుంటుంది. అలాగే ఇక్కడ నేను 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసేసుకున్నాను. ఇవన్నీ కూడా లైక్ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి, లేకపోతే ఆనియన్స్ అన్నీ కూడా పచ్చి పచ్చిగానే ఉంటాయి అన్నమాట. ఇక్కడ నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి స్మెల్ పోయేంత వరకు కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై చేసేసుకోండి. ఇలా ఫ్రై అయిపోయాక ఇక్కడ ఒక 3 టమాటాలు తీసుకొని మీడియం సైజులో కట్ చేసుకొని ఆ టమాటా ముక్కలన్నీ కూడా ఇందులో యాడ్ చేసేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా మెత్తగా మిక్స్ చేసేసుకోండి. ఈ టమాటా అంతా కూడా మంచిగా కుక్ అవ్వాలన్నమాట. చూసారు కదా, ఇక్కడ కర్రీ అయితే నేను తీసాను. కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట. గ్రేవీ కూడా బాగా థిక్గా వచ్చింది, చూసారు కదా. ఇప్పుడు కర్రీ టేస్ట్ చూసుకొని సాల్ట్ తగ్గినట్లయితే ఒకవేళ సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ పర్ఫెక్ట్గా అయితే సాల్ట్ వేసుకున్నాను, ఇంకా యాడ్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. ఇంకా గ్రేవీ చాలా ఇది థిక్గా వచ్చింది అనుకుంటే స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇక్కడ నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసాను. అలాగే లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. చూసారు కదా, మంచిగా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ టమాటాలన్నీ కూడా బాగా మెత్తగా అయిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి. ఇక్కడ పుదీనా కూడా వేసుకోండి. నా దగ్గర పుదీనా లేదు, సో దానికోసం నేనైతే పుదీనా స్కిప్ చేశాను అనమాట. ఇక్కడ ఒక హాఫ్ లెమన్ తీసేసుకొని చక్కగా ఇందులోనే లెమన్ పిండేసుకోండి. ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. కిందంతా కూడా మాకు అడగంటకుండా ఈ విధంగా అనేది మిక్స్ చేసేసుకోండి. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసాం కాబట్టి తొందరగా మాడిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఇలా మంచిగా ఫ్రై అయిపోయాక మనం 1 అవర్ ముందు నానబెట్టేసుకున్న బాస్మతి రైస్ అంతా కూడా అస్సలు వాటర్ లేకుండా రైస్ ఒక్కటే ఇందులో యాడ్ చేసేసుకోండి. ఈ విధంగా రైస్ అంతా కూడా యాడ్ చేసుకున్నాక ఇప్పుడు ఇదంతా కూడా 1 నిమిషం పాటు లైట్గా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. మరీ గట్టిగా మిక్స్ చేసుకోవద్దు, ఎందుకంటే బాస్మతి రైస్ మనం నానబెట్టేసుకున్నాం కాబట్టి విరిగిపోతాయి అన్నమాట. జస్ట్ లైట్గా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 3 కప్స్ రైస్ తీసుకున్నాను కదా. 3 కప్స్ రైస్కి ఇక్కడ నేనైతే 1 కప్ రైస్కి 1.5 కప్పు వాటర్ అయితే యాడ్ చేసేసుకోండి. మరీ ఎక్కువ వాటర్ వేసుకోవద్దు, ఎందుకంటే మాకు రైస్ అనేది విరిగిపోతుంది అన్నమాట కుక్కర్లో కదా. సో ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవద్దు. మనం ఆల్రెడీ 1 అవర్ ముందు నానబెట్టేసాం కాబట్టి ఈజీగానే కుక్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. నేనైతే అసలు రైస్లో ఎక్కడ సాల్ట్ వేయలేదు, ఇప్పుడే వేస్తున్నాను అనమాట. రైస్లో ఇందులో సాల్ట్ యాడ్ చేసేసుకొని ఒకసారి అంతా కూడా స్లోగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకోండి. కుక్కర్ అయితే ఎక్కువ కాకుండా జస్ట్ ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టేసుకోండి. ఒక 2 విజిల్స్ వచ్చేసాక స్టవ్ ఆఫ్ చేసేసాక ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి. చూసారు కదా, చాలా ఈజీగా సింపుల్గా రైస్ అయితే అస్సలు ఎక్కడ విరగకుండా పర్ఫెక్ట్గా అయితే వచ్చిందనమాట. మీరు కూడా ట్రై చేయండి అండ్ మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దనమాట. ఎంతో ఈజీగా అలాగే సింపుల్గా టేస్టీగా బగారా రైస్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. అలాగే మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ దాకా నోటిఫికేషన్ అనేది రీచ్ అవుతుంది. అలాగే మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ అయితే నేను చాలా పెట్టాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. చూడని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వీడియోని అయితే అసలు లైక్ చేయడం మర్చిపోవద్దనమాట. కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇంటికి ఎవరు వచ్చినా సరే అప్పటికప్పుడు మనం చాలా క్విక్గా ఇలా రెడీ చేసుకోవచ్చు అన్నమాట బగారా రైస్ అలాగే చికెన్ కర్రీ. మీలో ఎవరైనా ఈ బగారా రైస్ అలాగే చికెన్ కర్రీ ఫస్ట్ టైం ఎవరైనా చేసినట్లయినా సరే కరెక్ట్గా ఇలానే వస్తుందన్నమాట. ఒకసారి మీరు ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.